హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీకు చూపించబోతున్నటువంటి ఈ ఫ్లవర్ పేరు హబిస్కస్ మోటబిల్స్ అండి. తెలుగులో కత్తి పువ్వు చెట్టు అంటారు. నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు నేను మా అక్క ఇంటి దగ్గర ఈ ఫ్లవర్ని చూసి వీడియో తీయడం జరిగింది. మీకోసం వీడియో తీశాను. మీలో ఈ చెట్టు గురించి ఎంతమంది తెలుసో ప్లీజ్ కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ వాచింగ్ మై వీడియో. చూడండి, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట. నేను ఈ చెట్టు నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను చూసిన వెంటనే నేను నెట్లోకి వెళ్ళి కొట్టగా దాని ఉపయోగాలు ఏంటో, దాని ప్రయోజకాలు ఏంటో నేను తెలుసుకున్నాను. అది మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ ఫ్లవర్ చూడండి, రోజుకి 2 కలర్లు మారుతుంది అంటండి. ఈ ఫ్లవర్ మార్నింగ్ ఒక కలర్, ఈవినింగ్ వచ్చేసరికి ఇంకో కలర్ అవుతుందంట. ఇప్పుడు చూడండి, వైట్ కలర్లో ఉంది కదా, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక కలర్ ఉంటుంది ఫుల్ వైట్గా. ఇంకా 12 దాటిందంటే లైట్ పింక్ కలరు మారిపోతూ ఉంటుంది. 12 దాటిందంటే ఇంకా థిక్గా పింక్ కలర్లో అయిపోతుంది. అయితే చాలా వెరైటీగా ఉంది ఈ చెట్టు. నేనైతే చూశాను. వీటిని చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టు అంటండి ఇది. మరి జ్వరానికి, ఒళ్ళు నొప్పులకి, వాటికి దీన్ని కషాయం చేసుకుని తాగుతారంట. గొంతు నొప్పు, వాపు చాలా ఉన్నాయంటండి. అలాగే మన కాటన్ దుస్తుల్లో కూడా ఈ ఫ్లవర్ని వాడతారంట. అంటే మన సైడ్ ఇంకా నాకైతే ఇంకా తెలియదు. ఇది నేను ఫస్ట్ టైం నేను నెట్లో చూసి తెలుసుకున్నాను. చూడండి, ఫ్లవర్ వైట్ కలర్లో ఉంది కదా. అయితే నేను మార్నింగ్ తీసానండి వీడియో. 9 to 10, 11 మధ్యలో తీసాను వీడియో. టైమింగ్ అంటే నేను చూపించలేకపోతున్నాను. మార్నింగ్ తీసిన వీడియో. అయితే నేను మళ్ళీ కొంచెం పని చేసుకున్నాక 12 దాటాయి తీసాను. అది ఆ కలర్ కూడా ఉంది, ఇందులో పెట్టాను వీడియో లాస్ట్ వరకు చూడండి తప్పకుండా. చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టు అండి. తెలుగులో కత్తి పువ్వు చెట్టు అంట. అయితే చూడండి, దీని ఆకులు, పువ్వులు కూడా కషాయం చేసుకుని తాగుతారంట. చర్మ సమస్యలు, అలాగే దగ్గు, జలుబు, జ్వరం అంట. నేను చూడగానే తెలుసుకున్నాను. నేను మా అక్క ఇంటి దగ్గర ఈ ఫ్లవర్ చెట్టుని చూడగానే వీడియో తీయాలి, నా సబ్స్క్రైబర్ని ఈ వీడియో చూపించాలి, వాళ్ళు ఎంతమంది తెలుసా అని నేను వీడియో తీయడం జరిగిందండి. మీలో ఎంతమంది తెలుసో కూడా చెప్పండి. చూసారు కదా, చూడండి ఫుల్ వైట్ కలర్లో ఉంది. మార్నింగ్ తీసింది. ఇది నిన్నటి ఫ్లవర్ అండి, వాడిపోయింది ఆల్రెడీ. పింక్ కలర్ వచ్చేసి పడిపోయింది కింద. అది నేను చూపిస్తున్నాను. ఇదే ఫ్లవరు ఒక 2-3 అవర్స్ తర్వాత ఏ కలర్లో మారిపోయినాయో కూడా అది నేను చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియో చూస్తున్నటువంటి ఎవరు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్కి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 3 కలర్స్ లైట్ పింక్ కలర్లో మారిపోతున్నాయి. చాలా వెరైటీగా ఉంది. ఫస్ట్ టైం నేను చూడండి ఫ్రెండ్స్. అదిగో ఇది నేను మధ్యాహ్నం తీసాను వీడియో. అదిగో పింక్ కలర్ మారిపోయింది కదా. అదిగో చూడండి, ఈ ఫ్లవర్ కూడా ముట్టుకుంటే ఎలాగంటే సేమ్ కాటన్ క్లాత్ పట్టుకున్నట్టే ఉంది. నేను చేతితో కూడా పట్టుకోవడం జరిగింది. నేను ఆ వీడియో చూపించలేకపోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అదిగో అది మార్నింగ్ తీసినటువంటి వీడియో, ఇది మధ్యాహ్నం తీసినటువంటి వీడియో ఆఫ్టర్నూన్. చూసారు కదా, చాలా వెరైటీగా ఉంది కదా. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.